హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంటీఎస్, పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్, అలాగే బిఎస్ఏ, ఐపీఎస్పి, స్టెనోస్ కానివ్వండి, గ్రూప్ బి ఆఫీసర్స్ కానివ్వండి, వీరందరికీ కూడా ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. రూల్ 38 అనేటువంటి రూల్కి సంబంధించి ఈ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. సో ఈ రూల్ 38 కింద ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అలాగే ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఒక సర్కిల్లోని ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఇంట్రా సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అలాగే ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్కి కన్నా ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ రూల్ 38 కింద ఒక అఫీషియల్కి ఎంటైర్ సర్వీస్లో 2 ఇంట్రా సర్కిల్ అలాగే 2 ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మార్చి 2024 దీనికి సంబంధించి వెబ్ పోర్టల్ ఓపెన్ అయింది. అందులో అప్లై చేసుకున్న వారికి అప్రూవ్డ్ లిస్ట్ అనేటువంటిది విడుదలైంది ఫ్రెండ్స్. సో ఇది ఏపీ సర్కిల్కి సంబంధించినటువంటి అప్రూవ్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇంట్రా సర్కిల్ అప్రూవ్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. అంటే విత్ ఇన్ ది సర్కిల్, అంటే ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కి ఎవరైతే ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకున్నారో సో వారి యొక్క అప్రూవ్డ్ లిస్ట్ ఫ్రెండ్స్ ఇది. సో అయితే ఈ అప్రూవ్డ్ లిస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డిక్లరేషన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో అందులో ముఖ్యమైనటువంటివి ఏమిటంటే వాటిలో ఈ రూల్ 38 ఆఫ్ వాల్యూమ్ 4కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ పొందేటప్పుడు వారికి టీఏటీపీ అనేటువంటిది ఇవ్వరు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ డిఏ ఛార్జెస్ కానీ ఎటువంటివి పేమెంట్ చేయరు, వారే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ రూల్ 38 ఆఫ్ వాల్యూమ్ 4 ప్రకారం ట్రాన్స్ఫర్ అయినట్లయితే వారు కొత్త డివిజన్ ఎక్కడైతే వెళ్తారో అక్కడ వారు లాస్ట్ జూనియర్గా చూపించబడుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ సీనియారిటీ అంతా కూడా వాళ్ళు ఫర్గో కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఎవరైనా 3 years కంప్లీట్ కాక ముందుగానే మళ్ళీ ఇంట్రా సర్కిల్ కానీ ఇంటర్ సర్కిల్ కానీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఇండక్షన్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ కాని వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ వచ్చుంటే వారు కొత్త ప్లేస్లో ఆ ఇండక్షన్ ట్రైనింగ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రొబిషన్లో ఉన్నటువంటి వారు ఎవరికైనా ఈ ట్రాన్స్ఫర్ వచ్చినట్లయితే వారు కూడా కొత్త ప్లేస్లో ఆ ప్రొబిషన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వారు ఈ కొత్త ప్లేస్లో ఎటువంటి సీనియారిటీ లిస్ట్లో కింద ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఎగ్జామినేషన్స్, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ఏదైనా రాసినప్పుడు మాత్రమే వారికి ప్రమోషన్స్లో అవకాశం కూడా కల్పిస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే ఈ సర్వీస్ అనేటువంటిది కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎంటైర్ సర్వీస్ అనేటువంటిది. మిగిలిన దేంట్లోనూ కూడా వాళ్ళు అక్కడ గ్రేడేషన్ లిస్ట్లో జూనియర్గానే చూపించబడతారు ఫ్రెండ్స్. సో ఇది మన ఏపీ సర్కిల్కి సంబంధించి మార్చి నెల యొక్క ఇంట్రా సర్కిల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి అప్రూవ్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో పిఎస్ఏ సపరేట్గా, అలాగే పోస్ట్మెన్స్ ఎవరైనా ఉంటే అది సపరేటు, అలాగే మెయిల్ గార్డ్స్ ఉంటే సపరేటు, ఎస్ఏలు ఉంటే సపరేటు, అలాగే ఎంటీఎస్. సో ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీకి సపరేట్గా ఈ విధమైనటువంటి అప్రూవ్డ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వీరందరూ కూడా వీరికి అప్రూవ్ అయ్యి లిస్ట్ వచ్చిన నెల రోజుల లోపల రెడీ అయ్యి కొత్త పోస్టులో చేరాల్సి ఉంటుంది. ఇక ఇదే విధంగా ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన అప్రూవ్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇంటర్ సర్కిల్ అంటే ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం ఫ్రెండ్స్, ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి. సో దీంట్లో కూడా సేమ్ రూలింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టీఏటీపీ వర్తించదు, లాస్ట్ జూనియర్గా చూపించబడతారు. అలాగే మరో 3 years లోపల ఎటువంటి ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోకూడదు. ఇక ట్రైనింగ్ అని కంప్లీట్ కాకుండా ఉంటే కొత్త ప్లేస్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక సీనియారిటీని ఫర్గో అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి మాత్రమే ఆ సీనియారిటీ అనేటువంటిది వర్తిస్తుంది, మిగిలిన దేనికి వర్తించదు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా డిసిప్లినరీ విజిలెన్స్ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే అలాంటి వారికి ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ ఇవ్వరు ఫ్రెండ్స్. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నిటినీ కూడా ఒక డిక్లరేషన్ రాసి ఆ డిక్లరేషన్ డూప్లికేట్లో తీసుకొని అప్పుడు మాత్రమే వీళ్ళని రిలీవ్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడే ఇలాంటి ఆర్డర్స్ అన్నింటిని కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా ఒకరు ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి ఉత్తరప్రదేశ్కి. సో ఈ మధ్య అందరూ కూడా ఎస్ఎస్సి ద్వారా వస్తున్నారు కాబట్టి ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో 1 year లోపలైతే ఎటువంటి ట్రాన్స్ఫర్ ఎవరు ఫ్రెండ్స్, ఒక 1 year కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వారి యొక్క సొంతగా ఊరికి లేదా సొంత సర్కిల్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎస్ఎస్సిలో సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ మంది నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు. సో అలాంటి వారందరూ కూడా సంవత్సరం పూర్తయిన తర్వాత వారి యొక్క హోమ్ సర్కిల్కి పెట్టుకొని వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్.
సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.